కాఫీ అనేది ఒక వ్యసనం లాంటిది అంటారు. కాఫీ అంటే కెఫెన్ మాత్రమే కాదు. ఇక్కడ ఎంత మంది కాఫీ ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ ఎస్పెషల్లీ నాకైతే మార్నింగ్ కాఫీ పడకపోతే ఆ డే అనేది గడవదు. ఎవరైతే మీ ఫ్యామిలీలో కాఫీ లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. బ్లాక్ కాఫీ అనేది హెల్దియర్ బివరేజెస్ లో ఒకటి. బ్లాక్ కాఫీలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే హెల్దీ ఇండివిజువల్స్ కి మాక్సిమం బెనిఫిట్స్ కాఫీని 4 cups per day తాగితే దొరుకుతాయి అని. ఇది హార్ట్ మరియు లివర్ హెల్త్ ని సపోర్ట్ చేస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్, అల్జిమర్స్, పార్కిన్సన్స్ మరియు కొన్ని క్యాన్సర్ ని రెడ్యూస్ చేయగలదు. కాఫీలో ఉన్న కెఫెన్ మనల్ని యాక్టివ్ గా, అలర్ట్ గా ఉంచుతుంది. అలాగే ఎపటైట్ ని సప్రెస్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇది వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ అవుతుంది. కానీ కెఫెన్ ని బాడీకి వదలడానికి 4 to 6 hours పడుతుంది. సో బెడ్ టైం కి అట్లీస్ట్ 6 hours ముందు కాఫీని అవాయిడ్ చేయండి. స్లీప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే. ఎక్సెస్ కాఫీ యాంగ్జైటీని పెంచగలదు. సో 4 cups కన్నా ఎక్కువ తాగండి. మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ దొరకాలి అంటే ఫ్రెష్లీ బ్రూడ్ కాఫీ బీట్స్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. 100% ప్యూర్ కాఫీతో తయారు చేసిన ఇన్స్టెంట్ కాఫీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ని రిటైన్ చేయగలదు. కెఫెన్ వద్దు అనుకుంటే డీకెఫెన్ కాఫీని ట్రై చేయండి. కాఫీ వల్ల ఎలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి, నేను మీకు డాక్యుమెంట్ షేర్ చేస్తాను. ఫైనలీ, హెల్త్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ ఇన్ లైఫ్, రైట్? డూ ఫాలో.